ఆరాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని ఆరోహణ సిద్ధపాటు ఆరోహణ వరుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తమూలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాం. సరే, మీరు అందరూ బాగున్నారు, బానే ఉంది. ప్రభు బాగున్నారా అని అడుగుతున్నా. ప్రభు బాగున్నారా? ఏదో పెద్దలు కలుగుతున్న మాటన పట్ల ప్రభు బాగున్నారా అని దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 51, 52, 53 వచనాలు చదువుకుందాం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి కొంచెం మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. స్నేహితులరా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత 40 దినములు ఈ లోకములో ఉండి ఇంచుమించుగా 11 పర్యాయాలు శిష్యులైనటువంటి వారికి కనబడి వారిని సిద్ధపరచవలసినటువంటి రీతిగా సిద్ధపరిచి 40వ దినమున పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. బాగా గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చినప్పుడు చేసినటువంటి ప్రతి కార్యము కూడా మన కొరకు, అంటే సర్వమానవాళి కొరకు చేసినటువంటి కార్యము అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుదుము. ఏ భాగ్యములోనికి మానవులను నడిపించాలి అనేటువంటి ఉద్దేశముతో ఆది మానవుణ్ణి దేవుడు కలుగచేశారో ఆ భాగ్యములోనికి మానవుణ్ణి నడిపించుట కొరకు ఆయన మానవుడుగా వచ్చారు. వచ్చి చేయవలసినటువంటి కార్యములన్నిటిలో కూడా ఒక మానవుడు ఈ లోకములో, లేదు ఒక భక్తుడు ఈ లోకములో చేయవలసినటువంటి కార్యములు, ఉండవలసినటువంటి రీతిని ఆయన ప్రత్యక్షపరిచారు. ఆయన ఈ లోక రాకలోను, ఆయన చేసినటువంటి అద్భుతాల్లోనూ, ఆయన చేసిన బోధలోను, ఆయన గావించినటువంటి శిలువ మహాయజ్ఞములోను, ఆయన గావించినటువంటి పునరుద్ధానములోనూ కూడా ఏమన్నది అంటే మానవాళి అందరికీ కూడా అవసరమైనటువంటి భాగ్యం ఉన్నది. ఆ క్రమములో ఆయన పని ఎప్పుడు పూర్తయింది అని అంటే ఆయన ఆరోహణములో ఆయన పని పూర్తయింది. కనుక వచ్చే గురువారం మే 14వ తారీఖు ఆరోహణ పండుగ మనమందరము ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణములో ఏం చేశారు అంటే ఏ అంతస్తులోనికి మానవుణ్ణి తీసుకొని వెళ్ళాలి అని దేవుడు ఉద్దేశపడ్డారో ఆ అంతస్తులోనికి మానవుడు చేరటానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఆయన చూపించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ఆరోహణములో సంఘమునకు, ఆ రోజు ఆయన్ని వెంబడించినటువంటి సంఘమునకు
ఈరోజు ఆయన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి సంఘమునకు కూడా ఏమి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారంటే ఆరోహణ భాగ్యం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఏ భాగ్యం చెప్పండి? ఆరోహణ భాగ్యం. ఇంతకీ ఆరోహణం అంటే అర్థం ఏమిటి అంటే ఎక్కి వెళ్ళటం. మనందరికీ కూడా ఇష్టమైనటువంటి పని ఏమిటి అంటే ఎక్కి వెళ్ళటం అనేటువంటి పని. ఏ పని చెప్పండి? ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి అందరికీ ఆశ ఉంటది. అవునా కాదా? కనుక ఆ రోజు మహారాజు దావీదు గారే మాట్లాడారు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము అని. కనుక ఆ కొండ మీదకి ఎక్కించటానికే ప్రభు ఏం చేశారంటే మానవుని కొరకు మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. ఏంటి ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే దేవుని యొక్క సింహాసనము అనేటువంటి కొండ, నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం. కాబట్టి మన అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటది. ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఆధిక్యతల విషయంలో కానీ గతించిన దినాల కంటే ఈరోజు కొంచెం నేను పైకి రావాలి, పైకి ఎక్కాలి అనేటువంటి ఆలోచన ఉంటది. మీకు ఇంకో సంగతి చెప్పనా? దేవుడు మన విషయంలో కలిగినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మనము ఊహించనంత ఎత్తుకు మనల్ని ఎక్కించాలని. ఎంత ఎత్తుకు ఆయన మనల్ని ఎక్కించాలనుకుంటున్నాడంటే ఇటు చూడండి, ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తుకు మనల్ని ఎక్కించాలనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక స్నేహితులారా గమనించండి, ఆ ఎక్కలేనంత ఎత్తైనటువంటి ఆ ఎత్తుకు పిల్లరా ఎక్కించటానికి ఆయన అనేక రీతులుగా ప్రయాసపడ్డారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. 3.5 సంవత్సరములు శిష్యులతో ఉండి బోధ చేశారు. అయినా శిష్యులు ఎక్కడికి రాలేదు అంటే ప్రభువు వారిని తీసుకొని రావాలి అనుకున్నటువంటి ఆ ఎత్తులోనికి, ఆ ఆరోహణ భాగ్యములోనికి రాలేదు. కనుక ఆ చివరి గడియల్లో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉన్నటువంటి గడియల్లో ఆయన ఏం చేశారంటే వారిని ఆరోహణములోనికి తీసుకొని వచ్చారు. ఎక్కడ తీసుకొని వచ్చారు? 3.5 సంవత్సరాల్లో వారు ఎక్కడికైతే ఎక్కలేకపోయారో, ఏ విషయాల్లో అయితే ఎక్కలేకపోయారో, లేదు ఏ విషయాల్లో అయితే దాటలేకపోయారో వాటన్నిటినీ కూడా ఆయన దాటించినటువంటి వారుగా ఉన్నారు. కనుక నేటి దిన సందేశం ఏమిటి అంటే ఆరోహణములోని ఆరోహణము. ఏం చెప్పండి? ప్రభు యొక్క ఆరోహణములో బాగా వినండి, ఆ రోజు శిష్యుల యొక్క ఆరోహణ భాగ్యము కనబడతా ఉంది. అంటే ఆయన ఆరోహణాన్ని చూసినటువంటి వారు ఆరోహణములోనికి వచ్చారు. ఈరోజు ఆయన ఆరోహణాన్ని మనం ధ్యానం చేస్తూ మనము కూడా ఆరోహణ భాగ్యములోనికి రావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇంతకీ ఏంటి ఆరోహణ భాగ్యం అని అంటే మనకు తెలిసినంత భక్తిలో నుంచి, ఏ భక్తిలో నుంచి? మనకు తెలిసినంత భక్తిలో నుంచి, లేదు లోకము సరిపోద్దలే అనుకునేంత భక్తిలో నుంచి దేవలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి భక్తి చేయటము అనేటువంటి ఆరోహణ భాగ్యంలోనికి ముందు మనం రావాలి. అక్కడికి వస్తే గాని అప్పుడు అసలైనటువంటి ఆరోహణం జరుగుద్ది. లోకములో ఒక సామెత ఉంది. ఏంటది అంటే ఉట్టికే ఎక్కలేని ఆవిడి చెప్పండి స్వర్గానికి ఎట్టెక్కుద్ది అన్నారంట. అంటే భూలోకములో మన భక్తి ఆరోహణ స్థితిలోనికి రాకపోతే పూర్తి చేయండి, పరలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి ఆరోహణ భాగ్యం అనేటువంటిది సాధ్యపడదు. ఆరంభ దినాల్లో భక్తిలో అనేక కారణాలను బట్టి వస్తాం.
అప్పులు పోవాలనో, ఆరోగ్యం బాగుపడాలనో, కుటుంబ పరిస్థితులు బాగుండాలనో, లేకపోతే ఈ ఊరికి ప్రెసిడెంట్ కావాలనో, లేకపోతే ఎమ్మెల్యేని ఎంపీని కావాలనో, ఇవన్నీ చాలా ఆశలతో వస్తాం కదా. వచ్చారు రాలేదా? ఎందుకు ఎవరు మాట్లాడట్లా? చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఇస్తామంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి వద్దో నిజంగా చేయొద్దండి. నిజంగా ఒక్కళ్ళు కూడా చేయత్తలేదు కదా. మరి అందుకొరకు రాలేదంటే నవ్వుతున్నారేంటి? అవునా? స్నేహితులారా గమనించండి. కాబట్టి ఏ కారణాన్ని బట్టి భక్తిలోనికి వచ్చినప్పటికీ కూడా భక్తిలో ఆరోహణ భాగ్యంలోనికి రావటం అంటే అర్థం ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడే మానవుడుగా వచ్చి ఏ స్థితిలో భక్తి ఉండాలి అని అగపరిచారో ఆ స్థితిలోనికి మన భక్తి రావటమే భక్తిలో ఆరోహణ భాగ్యం. ఎందుకని ఆ రోజు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారండి ఆయనతో? నీరెస్ట్ గా 12 మంది కదా. 12 మంది భక్తులు ఆయనతో కనబడతా ఉంటే ఎంతమంది ఆరోహణమై వెళ్ళారు? ఒక్కరే ఆరోహణమై వెళ్ళారు. ఏంటి కారణం? ఆ ఒక్కరే ఆరోహణ అంతస్తులో ఉన్నారు గనుక. ఆ ఒక్కరి భక్తే ఆరోహణ భక్తి, ఎక్కి వెళ్ళటానికి అవసరమైనటువంటి ఆరోహణ భక్తి. భక్తి ఆరోహణం కాకపోతే అడ్డం పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమండి? భూలోకాన్ని దాటాలి, వాయుమండల లోకాన్ని దాటాలి, దేవదూతల లోకాన్ని దాటాలి, చెప్పాలి, పరలోకపు పరదేశం దాటాలి, చెప్పునానా, రక్షితుల మోక్షాన్ని దాటాలి. అప్పుడు గాని అసలైన కొండ దొరుకుద్ది. ఏ కొండ? నూతన యెరూషలేము అనేటువంటి కొండ. ఎన్నున్నాయి? గుళ్ళోకి వచ్చానండి వెళ్ళిపోతానంటే కుదరదు. 10 అయితే ఇంటికి వెళ్ళిపోవటం బట్టి కుదురుద్ది, కానీ అక్కడికి వెళ్ళటం బట్టికి. అందుకే నేను వాక్యం ఒకటి పెట్టాను, చూసారా వాట్సాప్ గ్రూప్ లో? కృపచేత రక్షించబడ్డాము గాని, పూర్తి చేయండి చూసిన వాళ్ళు చెప్పండి వాట్సాప్ గ్రూప్ లో. కృపచేతనే రక్షించబడ్డాము గాని పెళ్లి కుమార్తె అంతస్తు మట్టికి కృపచేత కాదు. మర్యాదగా ఎవడిచ్చును మోక్షము అన్నాను మన జనకులు. దీనికోసం ఏం చేయాలి? సాధన చెయ్యాలి. దీనికోసం ఏం చేయాలి? ఏమండి? సమస్తమును త్యజించినటువంటి అనుభవములోనికి రావాలి. ఏం చేయాలి చెప్పండి? అదే ఆరోహణ అంతస్తు. ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ 12 మందిలో లేదు ఉన్నటువంటి 11 ఆయన వెళ్ళిపోయాడు అనుకో, 12 ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి వేరే చోటకి. 11 మందిలో ఒక్కడు కూడా ఆయనతో ఆరోహణమై వెళ్ళకపోవటానికి గల కారణం ఏమిటి అంటే 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించినప్పటికీ కూడా బాగా గ్రహించండి, ఆ ఆరోహణ అంతస్తులోనికి రాలేకపోయారు. ప్రభువు భక్తి ఎలా చేయాలని చూపించారు అని చూసి ఆ స్థితిలోనికి రాలేనటువంటి బలహీనతలో వారు ఉన్నారు గనుక ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయారు. బాగా గ్రహించండి, దేవుడు పక్షపాతి కాదు అనే సంగతి మనకు అందరికీ తెలుసు. కనుక 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకొని చూడండి, 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకొని తిప్పాడు కదండి. ఏమైనా ధర్మమా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళటం అని మీరు అంటారు. అక్కడ దాకెందుకు, రేపు రాకడైతే ప్రతిరోజు గుడికొచ్చాం కదండి, మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి రాకడలో మా అయ్యగారిని వదిలిపెట్టి వెళ్ళటం ఏమైనా ధర్మమా అని మీరు అడగకూడదు. ఏంటది? రివర్స్ లో మాట్లాడేనా? స్నేహితులారా గమనించండి, ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఎవరి స్థాయిని బట్టి ఏమండి వాళ్ళు వెళ్ళేటువంటి స్థితి ఉంటది. దీన్ని బట్టి మీకు అర్థం అవటానికి పోనీ ఇట్లా చెప్తాను. స్థాయి అంటే ఆ ఇష్టాన్ని బట్టి, ఆ సింహాసనం మీద ఇష్టాన్ని బట్టి అది అట్లా లాక్కెళ్ళిపోతుంది. సింహాసనం మీద ఇష్టాన్ని బట్టి అదట లాక్కెళ్ళిపోతుంది. మనం ఇక్కడే ఉన్నాం, ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం, గుళ్ళోనే ఉన్నాం. ఏమండి?
ఎక్కడున్నాం? గుళ్ళేమో ఉన్నాం. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే అండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫలానిది నువ్వు తినకూడదని డాక్టర్ చెప్పారు. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అది తినాలంటే. ఈ పక్కనే వంట జరుగుతూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది. డాక్టర్ తినొద్దు అన్న దాని స్మెల్ వస్తూ ఉంది, అది మనకు బాగా ఇష్టమైంది. ఏం జరుగుద్ది? ఇది వెళ్ళిపోదా అక్కడికి? ఇది వెళ్ళిపోతే ఏం జరిగినట్లు లెక్క? అర్థమైందండి? విడిచిపెట్టినట్లు లెక్క కాదు. అట్లాగున్నే పిల్లరా, ఇక దీని మీద మనసుంటే వెళ్తావా అక్కడికి, మనసు లేకపోతే వెళ్తావా అక్కడికి? 10 అయిపోయింది, అయ్యగారు ఇంకా ముగించలేదు, 10:15 అయిపోయింది, ముగించలేదు, అక్కడ స్మెల్ పెరుగుతూ ఉంది, మధ్యలో లేచి వెళ్ళకూడదు. ఎట్లా లేచి వెళ్ళాలి ఇప్పుడు? ఇది ఉందిగా, అవునా? పట్టుకునేది ఇది, ఇది అర్జెంట్ ఫోన్ వచ్చినట్లు లేచి వెళ్ళి లోపల పడేసి వస్తాం, అవునా కాదా? అట్లా ఉండాలి పరలోకానికి ఎక్కి వెళ్లే విషయంలో ఆశ. అర్థమవుతుందండి? అంత ఆ స్థాయిలోనికి రాగలిగితే ఈ మిగిలి ఏవి కూడా ఆపలేవు. వీళ్ళు ఇంకా ఆ స్థాయిలోనికి రాలేదు కనుక, ఎవరు? ఆ 11 మంది ఆ స్థాయిలోనికి రాలేదు కనుక ప్రభు ఒక్కడే ఆరోహణుడై వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ప్రభు సహాయం చేస్తే గురువారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. కనుక ఆరోహణములో ని ఆరోహణ భాగ్యమునకు సిద్ధపరిచినటువంటి సంగతులు చూడండి. మొట్టమొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాబట్టి చదవండి ఇప్పుడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4:17. అది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, రైట్, మళ్ళీ చదువుతున్నాను, నేను చెప్తున్నాను చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. చాలండి. మొట్టమొదటి మెట్టు ఏంటో తెలుసా? ప్రభు ఆరోహణములో ఆ రోజు శిష్యులకు ఇచ్చినటువంటి ఆరోహణ భాగ్యం ఏమిటో తెలుసా? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు దృశ్యమైనటువంటి ప్రభువును మాత్రమే చూశారు వాళ్ళు. అంటే శరీరముతో ఉన్నటువంటి ప్రభువును మాత్రమే వాళ్ళు చూశారు. అర్థమవుతుందండి? కానీ ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతూ ఒక మేఘము వచ్చి ఆయనను కమ్ముకొనగా ఇక ఆయన శరీర నేత్రాలకు కనబడకుండా, ఏమండి, కేవలము ఆత్మీయ నేత్రాలతో చూసేటువంటి వారికి మాత్రమే కనబడేటువంటి భాగ్యములోనికి వచ్చారు. దైవజనులు ఏమన్నారంటే, శరీర నేత్ర పక్షములో నుంచి, ఏ పక్షములో నుంచి? శరీర నేత్ర పక్షములో నుంచి ఆత్మీయ నేత్ర పక్షములోనికి తీసుకొని వచ్చారు. ఇది ఆరోహణ భాగ్యం. విన్నానా? కాబట్టి శరీర నేత్ర పక్షములో నుంచి ఆత్మనేత్ర పక్షములోనికి రావటమే విశ్వాస జీవితములోని ఆరోహణ భాగ్యం. ఎందుకో తెలుసా? ఇటు చూడండి. శరీర నేత్రాలతో, ఒక కఠినమైన మాట చెప్తాను, అపార్థం చేసుకోబాకండే. శరీర నేత్రాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఏంటండి? ఇంకొక మాట చెప్తా, శరీర నేత్రాలే ఉన్నవారు పరలోకం వెళ్ళరు. గ్యారంటీ రాసిస్తా. శరీర సంబంధమైనటువంటి చెవులు మాత్రమే ఉన్నవాళ్ళు పరలోకం వెళ్ళరు. శరీర సంబంధమైనటువంటి నోరు మాత్రమే ఉన్నవారు నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇదేంటిది? అయితే కళ్ళు ఉండొద్దా? చెవులు ఉండొద్దా? నోరు ఉండొద్దా?
ఉండాలి కానీ ఉండి ఉండనట్టుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఉండి ఉండనట్టుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ శరీర నేత్రం ఏం చేస్తుందంటే లోక సంబంధమైన వాటిని చూపిస్తుంది. ఏం చూస్తుంది? లోక సంబంధమైన వాటిని చూసినప్పుడు గుడ్డోడు చూసినట్టు చూడాలి. ఏం చూడాలి? అర్థమవుతుంది. గుడ్డోడు ఎడ చూస్తాడు? కనబడినట్టు చూస్తాడు. అవునా? నిజం. స్నేహితులారా గమనించండి. లోక సంబంధమైనటువంటి మాటలు వినబడతా ఉన్నప్పుడు చెవిటోడు విన్నట్టు అనాలి. ఏంటది? నోరు మాట్లాడేటప్పుడు లోక సంబంధమైన విషయాలు వచ్చే సందర్భంలో మోగోళ్ళలాగా ఉండాలి. లేకపోతే నో ఛాన్స్ ఎట్ ఆల్. దీనికి అంతే. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అది అట్టబోయా, ఇది ఎట్టబోయా, ఈయనెట్ట ఆయనట్ట ఆయనెట్ట అన్నామా మనం ఎట్టుంటామో మనకు తెలియదు. 100% మట్టికి అక్కడ మట్టికి ఉండం. ఎంత? 100కి 100% అక్కడ మట్టికి ఉండం. ఆటోమేటిక్గా ఇది చూడంగానే దీనికి సిగ్నల్ వెళ్ళిపోద్ది, బీపీ రేజ్ అయిపోద్ది. ఏమండి? దీన్ని వినగానే దీనికి సిగ్నల్ వెళ్ళిపోతే షుగర్ వచ్చేస్తుంది. అవునా? ఇవి సరి చేసుకోవడానికి దేవుని వాక్యంలోంచి బయటికి వెళ్ళే స్థితి గ్యారంటీగా వస్తారాదండి? ఏమండి వస్తారాదా? వచ్చి తీరద్ది. అర్థమవుతుందండి? ఈరోజు తెల్లవారుజామును కూడా ఒక దర్శనం కనపడింది. నేను చెప్పకూడదు కూడా. చాలా జాగ్రత్త సుమా. ఏమండి? అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, నా సేవకుడి కన్నా గుడ్డివాడెవడు, నా సేవకుడి కన్నా చెవిటివాడెవడు అన్నారు. గుడ్డివాడు గాను, చెవిటివాడు గాను, మూగవాడి గాను లోక విషయములో ఉంటే తప్ప నూతన యెరూషలేము వెళ్ళటం మట్టికి చెప్పునానా, సాధ్యమైతే చెప్తా, ఎందుకు నాకు అంటవా ఏంటి? అర్థమవుతుందా? కనుక ఆ మెట్టులోనికి రావటమే ఆరోహణ భాగ్యం. ప్రభు ఏం చేశారంటే శరీరనేత్ర పక్షంలో ఉన్నారు అప్పుడు దాకా వాళ్ళు. నాకేంటి, నా ప్రభు ఉన్నాడు కదా నా పక్కన, శరీర నేత్రాలకు కనబడేటట్టు ఉన్నారు కదా, ఇంకా నాకేంటి అనే ఉద్దేశంతో అప్పుడు దాకా ఏం చేశారు వాళ్ళు? వలలు విడిచిపెట్టి వచ్చేశారు. ఏమండి? సమస్తమును విడిచిపెట్టి వచ్చేశారు కదా. అవునా కాదా? వచ్చేసారా? మీరు కాదు, వాళ్ళు. మీరు అడుగుతున్నారేంటి? నేను కాదు, వాళ్ళు. అవునా? కనుక బాగా గ్రహించండి. అలాగున ఇక ఆ స్థితి, ఆ మెట్టులో నుంచి, అంటే శరీర సంబంధముగా ప్రభువు కనబడేటువంటి స్థితిలో విడిచిపెట్టి వచ్చినటువంటి వారు ఏమండి, ఆ శరీర సంబంధముగా ప్రభువు కనబడని స్థితిలో కూడా విడిచిపెట్టి ఆయన్ని వెంబడించేటువంటి మెట్లోనికి రావాలి. ఇది ఆరోహణ అంతస్తు. అందుకే ప్రభువు ఏం చేశారంటే, ప్రభు ఆరోహణమై వెళుతూ శరీర నేత్ర పక్షములో నుంచి ఆత్మీయ నేత్ర పక్షములోనికి తీసుకొని వచ్చారు అన్నారు మన జనకులు. చదవండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంటది. మరి ఆలస్యమైంది కనుక నేను చెప్పేస్తున్నాను. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. కాబట్టి ఆ రోజు నుంచి ప్రభువు వారికి కనబడని, శరీర రీతిగా కనబడని స్థితి వచ్చినప్పటికీ కూడా నా ప్రభువు నాతో ఉన్నారు అని ఆత్మీయ నేత్రముతో ప్రభువును చూస్తూ నడిచేటువంటి స్థితిలోనికి ప్రభువు వారిని నడిపించారు. ఇది చెప్పునానా ఆరోహణములోని ఆరోహణ భాగ్యం. ఈరోజు ఆరోహణ పండుగ, ఆరోహణను గురించి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మనము ఎక్కడికి రావాలి? ఈ భాగ్యంలోనికి రావాలి. శరీర నేత్రాలకు ప్రభువు కనబడకపోయినప్పటికీ కూడా ఏంటండి, రైట్, ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూసినటువంటి అనుభవంలోనికి రావాలి. అది చూసినటువంటి అనుభవమే బైబిల్ మిషన్ అనుభవం. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారికి దేవుడు ఎందుకు అందించారు? నాకేమి కొదువా అని. ఇటు చూడండి, లోతన మిషన్ ఆయన్ని వెలివేసిన
బైబిల్ మిషన్లోనికి ఆరంభములో వచ్చినటువంటి వారు ఆయనను విభేదించి వెళ్ళిపోయినప్పటికీ కూడా నాకేమి కొదవ అని ఇటు చూడండి, ఆత్మీయ నేత్రాలతో తన పక్కన ఉన్నటువంటి ప్రభువుని చూస్తా ఉన్నారు. కనుకనే పిల్లరా ఆరోహణ అంతస్తులోనికి పిల్లరా వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఈ అనుభవాన్ని సంపాదించటానికే ప్రభువు ఏర్పాటుని ఈ లోకములో స్థాపించారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీర నేత్ర పక్షాన ఉండేటువంటిది లోకము, ఆత్మీయ నేత్ర పక్షాలుగా ఉండేటువంటిది సంఘము. ఏ సంఘము? వధువు సంఘము. అర్థమవుతుందండి? ఇక వివరించడానికి సమయం సరిపోవటం లేదు కనుక క్లుప్తంగానే ముందుకు వెళతా ఉన్నాను. అందుకే పౌలు గారు చెప్పినటువంటి మాట, ఇప్పుడు పునరుద్ధానుడై ఆరోహణుడైనటువంటి ప్రభువును చూసిన పౌలు గారు ఏమంటున్నారు? మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నాము. మీకు సంగతి తెలుసా? పరలోకము అదృశ్యము, నూతన యెరూషలేము పట్టణము అదృశ్యము. ఆ అదృశ్యమైనటువంటి ఆ పట్టణాన్ని చూస్తేనే గాని అక్కడికి ఎక్కి వెళ్ళటం కొరకు ఆరాటపడలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో పౌలు గారు మాట్లాడుతూ అబ్రహామును గారి నుంచి ఇలాగా అన్నారు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో. ఏంటంట? అందుకే అబ్రహాము గారిని దేవుడు ఏమన్నారు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము నా స్నేహితుడు. అర్థమవుతుందండి? ఎన్ని లేవండి అబ్రహాం గారి కళ్ళ ముందు? ఉన్నాయా లేవా? అసలు 13వ అధ్యాయ కాలం నాటికే విస్తారమైన వెండి బంగారాలు ఆస్తున్నది. ఎమటే ఎక్కడ ఉన్నారు? ఎమ్మటి ఎవరు ఉన్నారు? తన సహోదరుడు కుమారుడు అయినటువంటి లోతు ఉన్నాడు. అంటే బలగం ఉంది, ధనం ఉంది, బలగం ఉంది. ఇంటిలో 318 మంది ఇంట పుట్టిన సేవకులు ఉన్నారు. నాన్న ఇంట్లో పుట్టినోళ్ళు. ఇక వాళ్ళ తల్లిదండ్రుల బ్యాచ్ ఎంతో నాకు తెలియదు. అవునా? అంటే బలం ఉంది, ఏముంది? ధనం ఉంది, బలం ఉంది, బలగం ఉంది. అర్థమవుతుందండి? లేక లేక పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు. ఎవరైనా కదా? ఆదికాండం 21:6. ఎంతమంది ఉంటే కూడా ఏమండి ఇటు చూడండి, ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశంలో మహారాజులాగా ఉన్నాడు అబ్రహాం. పరిస్థితి 23:5 నుంచి మాట్లాడుతున్నా. ఇన్ని ఉండి కూడా ఎందుకు దేవునికి స్నేహితుడయ్యాడు? చూపు ఇటు మీద లేదు. ఏంటండి అది? దేని మీద ఉంది? నువ్వు సరిగ్గా చెప్పు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం మీద చూపు ఉంది. ఉండాలి. నీకైనా అదే భక్తిలో ఆరోహణ భాగ్యం. అంతేనండి? శిరారంగు చొక్క అంతేనా? పిల్లరా ఈ భాగ్యములోనికి ఇటు చూడండి, అద్భుతాలు చేసినప్పుడు ఏమండి వారు నడిపించబడలా. చచ్చిన వారిని లేపినప్పుడు నడిపించబడలా. అవునా? చచ్చిన వారిని లేపినప్పుడు, ప్రభు చచ్చిన వారిని లేపినప్పుడు శిష్యులు ఉన్నారు లేదా? అప్పుడు వచ్చారు అక్కడికి? రాలా. స్నేహితులారా గమనించండి. అలాగున పునరుద్ధానుడైనటువంటి ప్రభువు చూసిన తర్వాత వచ్చారా? అప్పుడు రాలేదు. వెళ్ళారు 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ పాత పనిలోకి వెళ్ళారు. తిబిరియా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళారు. కానీ ఆరోహణాన్ని చూసిన తర్వాత ఇక ఆత్మీయ నేత్రాలు తెరిచారు గనుక బాబా ఏం చేశారు చెప్పండి ఒకసారి? అయ్యో, శరీర నేత్రాన్ని లెక్క చేయలా. రాళ్లతో కొట్టబడతా ఉన్నా, రంపాలతో పడతా ఉన్నా, జైల్లో వేసినా, కాళ్లకు చేతులకు బొండాలు వేసినా ఏమన్నారు వాళ్ళు? దేవుని స్తుతించుడి ఎల్లా. చాలు, అర్థమవుతుందండి? ఏం చేయలేదైతే వెనక తిరగల. ఏం చేయలేదంటండి? అది ఆరోహణ అంతస్తు అంటే భక్తిలో. మీకేం తెలుసు అయ్య గారు నేను ఎంత చేస్తున్నానో భక్తి? ఎస్,
మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చెప్పండి. కానీ ఆరోహణ అంతస్తులోనికి రావాలి. ఆత్మీయ నేత్రాలతో ఏమండి, మన భక్తిని చూస్తూ ఏ స్థాయిలో ఉన్నామని చూసుకుంటూ, ఆత్మీయ నేత్రాలతో ప్రభువు మన ప్రక్కనున్నటువంటి స్థితిని చూస్తూ, ఆ సమయములో ప్రభువు మనతో ఎలాగ ఉన్నారు అనేటువంటి చూడాలి. అందుకే ఆరంభంలో నేను ఒక ప్రశ్న అడిగా, మీరు ఎలాగ ఉన్నారో అని అడిగా, ప్రభు ఎలా ఉన్నారు అని అడిగా. గుర్తునే అడగలా. అవునండి, అర్థం కాలేదా? మీ పక్కన ప్రభువు ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, మీ ప్రభువు ఎలాగున్నారు అని అడిగిన కారణం అది. ఆయన సంతోషముతో ఉన్నారా, లేదు ఇంకా రక్తం కారుస్తూ ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నారా అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకవేళ మన భక్తి ఆరోహణ స్థితిలోనికి రాకపోతే, ఏమండి నీకు చూడండి, భక్తిలో ఆరోహణాన్ని గురించి పెద్ద లెక్క చేయం కదా. ఎవరికైనా ఒక అబ్బాయికి ఒక బాబు పుట్టాడు అనుకున్న మాట వరుసకి, ఏంటండి పుట్టినరోజు ఎట్టున్నాడో 100 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా అట్టే ఉన్నాడు. ఆ బాబుని చూసి ఏడుతాడా తండ్రి, నవ్వుతాడా? అది ఆత్మీయ జీవితములో అనుదినము ఆరోహణ అంతస్తులోనికి రాకపోతే, మనను తన రక్తము పెట్టినటువంటి రక్తం పెట్టి కొన్నటువంటి తండ్రి కన్నీరు కార్చేటువంటి ప్రమాదం ఉంటుంది. స్నేహితులారా, గ్రహించండి, నిజం అర్థం చేసుకోండి. కనుక ఏంటి ఆత్మీయ జీవితంలో ఆరోహణ అంతస్తు చెప్పండి. ఇప్పుడు శరీర నేత్రాల పక్షములో నుంచి ఆత్మీయ నేత్రాల పక్షంలోనికి రావాలి. ఏంటి ఈయన మాట్లాడితే గుడి అంటున్నాడు, ఏంటి అన్ని విడిచిపెట్టి పడిగెడతా ఉన్నాడు అని, ఏంటి ఈయనకి కళ్ళు కనపట్లేదా, నీళ్లు కడతా ఉంటే మడవ దిగిపోయేది విడది అంటే, ఈ దృష్టి ఎక్కడ ఉందన్నమాట. ఈ దృష్టి ఎక్కడ ఉందన్నమాట, అక్కడ ఉండాలి. అర్థమవుతుందండి? ఇది కానీ అక్కడ ఉంటే అన్నీ సరవుతాయి. నేను అయ్యగారు చెప్పిన మాట ఒకటి గ్రూప్లో పెట్టాను, మీరు చదివారో చదవలేదో నాకు తెలియదు. చాలా గమనించండి. ఒక ఆవిడ హైందవ మతంలో నుంచి ప్రభు దగ్గరికి వచ్చిందంట, ప్రభువుని తెలుసుకుందంట. నిక్కచ్చిగా భక్తి చేస్తా ఉంది. ఎలా చేస్తా ఉంది? కనుక ప్రభు దర్శన వరం ఇచ్చారంట. ఒకరోజు ప్రభు దగ్గర కూర్చొని అడిగిందంట. ఆవిడికి 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు చనిపోయారంట ప్రభువుని తెలుసుకోకుండా. అడిగితే, అయ్యా నా బిడ్డలు ఎక్కడున్నారయ్యా చూపించు అంటే, అది ఇదిగో నేను తీసుకున్నానులేనమ్మా, నా పక్కన కూర్చున్నారులే అన్నారంట. వాళ్ళు ప్రభువుని తెలుసుకోలేదుగా, వాళ్ళు బాప్తిసం పొందలేదుగా అనేటువంటి చింత ఈవిడి. అర్థమవుతుందండి? అందుకే కృపచేతనే మనము రక్షించబడితిమి. అర్థమవుతుందండి? మనము గాని ఇటు చూడండి, ఆత్మీయ నేత్రాలు కలిగి ఉంటే ప్రభు ఏమంటాడో తెలుసా? నిన్ను ముట్టినవాడు, చెప్పురా, నా కనుగుడ్డును ముట్టినవాడు అనేటువంటి రీతిగా ప్రభువుని నీకు కాపలాగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటో నేను గుడి మానేసి ఇవన్నీ చెయ్యకపోతే నా మనవరాలకి బంగారం ఎట్టా, నా మనవడికి ఉద్యోగం ఎట్టా అని అనుకున్నావా? నువ్వు చూసుకోవాల్సిందే. ఇక అట్టనే కాదండి. ఏమండి అనండి, అర్థమవుతుందండి? విశ్వ స్నేహితులారా, అందుకే మన జనకులు ఎప్పుడో చెప్పారు, ఏంటది? నిన్ను రక్షించిన నేనే నీ స్వకీయులను రక్షిస్తాను, వారు నా వశములో ఉన్నారు అన్నారు. ఇటు చూడండి, మన వాళ్ళు ఆయన వశంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ముందు ఆయన వశంలోనికి వెళ్ళాలి. మనము ఆత్మీయ నేత్రాల పక్షానికి రాగలగాలి. ఏ పక్షానికి? 100 ఏళ్ళైనా శరీర నేత్ర పక్షంలోనే ఉన్నాం అనుకోండి, ఏ పక్షంలో? ఒలుగుల్లవుద్ది, ఇలుగుల్లవుద్ది, ఉపయోగం లేదు. అవునా? గుల్లవుదా గుల్లవుదా? నిజం. మొన్న ఒక దృశ్యం, ప్రతి దాంట్లో నేను ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తా. 57 ఏళ్ళు ఆయన ఒక ఆయన తోటలో మడవలు కడుతున్నాడు.
85 ఏళ్ళు ఆయన వచ్చి సాయం చేస్తున్నాడు మడవలు కడతానికి. చూసిన ఆయనకు అనిపించింది, సేవలో కూడా ఇట్లా సాయం చేస్తే బాగుండు కదా అనిపించింది. ఎందుకని? ఇది కనపడుతుంది, అది కనపడట్లేదు ఆయన. అంతేనే కాదండి? అంతేనే కాదు? లోపలికి వెళ్ళలేదు, తేడాలో అర్థమవుతుందండి స్నేహితులారుగా. అంటే ఏది చూస్తే దాన్ని పోగొట్టుకోం, అవునా కాదా? అందుకే నేను ఏమంటున్నానంటే, ఆత్మీయ నేత్రాలతో పరలోకపు అంతస్తును చూడండి, దాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి ప్రయాసపడతాం. మిగిలినట్లేట్ని నడువు నొప్పిని, కాళ్ళు నొప్పిని, మోకాళ్ళు నొప్పిని, ఒళ్ళు నొప్పిని, గిల్లి నొప్పిని లెక్క చేయం కదా, అవునా? స్నేహితులారా గ్రహించండి. లేదు శరీర నేత్రాలతోనూ చూస్తే వీటి కొరకు వీటిని బాగొట్టుకుంటాం. రైట్, సరేలేండి, ఇక వివరించడం సమయం అయిపోయింది, చదివేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వదిగా 20వ వచనములో ఏమండి, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అన్నటువంటి ఆయన, ఇది మొదలు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అన్నారు. బాగా వినండి. ఇప్పుడు ప్రభు ఆరోహణమై వెళుతూ వీళ్ళని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చారు అంటే, పరలోకములోను భూలోకములోను ఉన్నవానితో ఉన్న స్థితిలోనికి తీసుకొని వచ్చారు. ఇది ఆరోహణ భాగ్యం. ఇటు చూడండి, అప్పుడు దాకా ఏ స్థితిలో ఉన్నారు నాన్న 12 మంది శిష్యులు? భూలోకములో వారితో ఉన్న వారితోనే ఉన్నారు ఆయన. సారీ, భూలోకములో వారితో ఉన్న ప్రభువుతోనే వాళ్ళు ఉన్నారు. ఇక ఆ రోజు నుంచి ఆరోహణ అంతస్తు ఏంటి? పరలోకములోను భూలోకములోను వారితో ఉన్నటువంటి ప్రభువుతో ఉండేటువంటి ఆరోహణ అంతస్తులోనికి తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప సంగత, అది గొప్ప సంగత. మేము పరలోకం వెళ్తే పరలోకంలో మా ఆయనే ఉన్నాడు. మేము భూలోకంలో ఇప్పుడున్నాం, ఇప్పుడు భూలోకంలో కూడా ఉన్న ఆయన మా ఆయనే అనేటువంటి స్థితిలోనికి వచ్చారు. ఇండైరెక్ట్ గా మీకు అర్థం కావటానికి. అర్థమవుతుందండి? లోకంలో ఒక సామెత ఉంది, ఏనుగు చచ్చినవేయే కదా. అలాగైతే భూలోకములో ఉన్నప్పటికీ కూడా, భూలోకములో ఉన్నప్పుడు భూలోకములో ఉన్న ఆయనతో ఉండే స్థితిలోనికి వచ్చారు. పరలోకములో ఉన్నప్పుడు పరలోకములో ఉన్న ఆయనతో స్థితిలోనికి వచ్చేదానికి ఎట్లా చెప్తాను. ఏక సమయములో భూలోకములో పరలోకములో ఉన్నటువంటి ఆయనతో ఉండేటువంటి స్థితిలోనికి వారిని ప్రభు నడిపించినటువంటి వారుగా ఉన్నారు. అంటే వారి ధైర్యం ఏంటి? వాళ్ళు సేవలో ముందుకు వెళ్తా ఉంటే ఏమండి, ప్రభు మా పక్కనే ఉన్నారు భూలోకంలో, వాళ్ళు సేవలో ముందుకు వెళ్తా ఉంటే పరలోకపు సహాయం చేయటానికి పరలోకములో కూడా మాకు ప్రభు ఉన్నారు. భూలోకపు సహాయానికి పరలోకపు సహాయానికి కూడా మాకు ప్రభువే ఉన్నాడు. భూలోక సహాయానికి ఇంటి పేరటోళ్ళు, పరలోకపు సహాయానికి కాదు సుమా. అర్థమవుతుందా? కాబట్టి ఇదే ఆత్మీయ జీవితములో ఆరోహణ అంతస్తు. మూడవదిగా మనం చూస్తే లూకాసు సువార్త 24వ అధ్యాయం 52వ వచనములో దైవజనులు చెప్పిన మాట, వెళ్ళుచున్న వానికి నమస్కరించే భాగ్యములోనికి వచ్చారు. ఏమండి, ఏంటది? వెళ్ళుచూ ఉన్న వానికి నమస్కారం. ఏమండి, వెళ్ళుచూ ఉన్న వారికి ఎవరైనా నమస్కారం చేస్తారా? ఇంతకీ వెళుతుంది ఎవరు? వారి ప్రభువు. వారి ప్రభువు వెళుతా ఉంటే నమస్కారం చేసేటువంటి అంతస్తులోనికి వారిని ప్రభువు నడిపించినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులరా, ఇది మనం గ్రహించవలసినటువంటి సంగతి. అంటే ఒకప్పుడు నిందించినటువంటి వారు ఇప్పుడు వందించే వరుసలోనికి వచ్చారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఏమండి, ఎమ్మాయి శిష్యులైనటువంటి వారు ఏం చేశారు? ఆయనను నిందించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఏదో చేస్తారని మేము వచ్చాం, ఆయన కూడా ఇలాగ అయిపోయారు అని నిందించేటువంటి స్థితిలోనికి వస్తే పిల్లరా, ప్రభు ఆరోహణమై వెళుతూ వీరిని ఏం చేశారంటే వారే ప్రభువును వందించేటువంటి ఆరోహణ అంతస్తులోనికి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారని మీ గమనానికి తీసుకొని వస్తున్నటువంటి వారుగా ఉన్నాను. కనుక స్నేహితులారా గమనించండి,
వెళ్ళుచూ ఉన్నటువంటి వారికి నమస్కారం చేయటం అంటే అర్థం ఏంటో? ఏంటిది ఆరోహణ అంతస్తు? ఏంటి ఆరోహణ అంతస్తు? వెళ్ళుచూ ఉన్నవాడికి నమస్కారం చేయి. వెళ్ళే స్థితిలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెనక మేము కూడా వస్తాం కాబట్టి నీకు నమస్కారం అనేటువంటి అంతస్తులోనికి వచ్చారు. ఇదే ఆత్మీయ జీవితంలో ఆరోహణ అంతస్తు. అందుకే దైవజనులు అన్నారు, ప్రభు వచ్చి ఉన్నారు, ఇదిగో ప్రార్థనలు చేయండి. బైబిల్ మిషన్కు వందనం వచ్చిన మరణాతని ఎందుకు పెట్టారు? ప్రభు వచ్చారు, వస్తున్నారు, అంతే. ఇలా ఇదే ఆరోహణ అంతస్తు అని మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇది మనం గ్రహించాలి. నాలుగవదిగా లూకాసు వార్త 24వ అధ్యాయములో 52వ వచనంలో మనం చూస్తే, లోకరీతిన బహుదుఃఖముతో ఉండవలసినటువంటి వారు మహా ఆనందముతో ఉండేటువంటి ఆరోహణ అంతస్తులోనికి వచ్చారు. ఇటు చూడండి, లోకము ఏ ఏ విషయాల్లో అయితే బహుదుఃఖములో ఉంటదో ఆయా విషయాల్లో మహానందముతో ఉండేటువంటి వరుసలోనికి వచ్చారంట. ఇదే ఆరోహణ అంతస్తు. ఏ విషయం? అక్కడ జరిగిన విషయం ఏంటి నానా? అక్కడ జరిగిన విషయం ఏంటి? ప్రభు వాళ్ళని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. అన్ని మేలు చేసినటువంటి ప్రభు, అన్ని వరాలు ఇచ్చినటువంటి ప్రభు ఏమండి వారిని విడిచి వెళ్ళిపోతా ఉంటే లోకరీతిగా ఏం కలగాలి చెప్పండి? మహాదుఃఖం కలగాలి. కానీ వీరికి మహానందం కలిగింది. ఇదే ఆత్మీయ జీవితంలో ఆరోహణ అంతస్తు. బాగా గ్రహించండి. ఎందుకు వీరికి మహానందం కలిగింది అని మనం ఆలోచన చేస్తే, మేము కేవలము శరీర నేత్రాలతో మాత్రమే చూసేవాళ్ళం కాదు, ఆత్మీయ నేత్రాలతో కూడా చూస్తూ ఉన్నటువంటి వారం అనేటువంటి అనుభవంలోనికి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి, ఆ రోజు ఆ ఆరోహణాన్ని చూసినటువంటి శిష్యులు అంతకుముందు ఆరోహణాన్ని చూడలేదు. వాళ్ళు ఏం చేశారు? దుఃఖించారు, భయపడ్డారు. అయ్యో, మా ప్రభువు సమాధి చేయబడ్డారని దుఃఖించారు, భయపడినటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, పునరుద్ధరణ అయిన తర్వాత కూడా ఆయన ఏమన్నారు? భూతం అని కూడా అన్నారు. ఇన్ని స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోహణాన్ని చూడగానే ఏం చేశారు చెప్పండి? ఆరోహణ అంతస్తులోనికి వచ్చారు. ఏంటి ఆరోహణ అంతస్తు అని అంటే, మహానందముతో వారు తిరిగి వెళ్ళిరి. ఏంటి మహానందం? రేపటి దినమందు మేము కూడా ఇలాగున ఆరోహణమై వెళ్ళిపోతున్నాము అనేటువంటి మహానందం. ఇక ఆ తర్వాత వాళ్ళ జీవితంలో చాలా పరిస్థితులు వచ్చినాయి. ఏమండి, అపోస్తుల కార్యములు 5:41 వాళ్ళని ఏం చేశారు? అవమానించారు. ఏమండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16:25 ఏమండి, జైల్లో పెట్టినటువంటి వారుగా ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23-25 వచనాల్లో అనేక రీతిలుగా వారిని హింసించినటువంటి వారుగా ఉన్న ఆ స్థితిలో కూడా మహా ఆనందముతో ఉన్నటువంటి భాగ్యములోనికి రావటమే ఆరోహణ అంతస్తు. మేము ఆరోహణ స్థితిలోనికి వచ్చాము గనక, ఆరోహణ స్థితిలోనికి రానటువంటి లోకం మమ్మల్ని హింసిస్తా ఉంది. దీన్ని గురించి నేనెందుకు చింతపడాలి? ఏంటది? దీని గురించి నేను ఎందుకు చింతపడాలి అని ఆనందించేటువంటి అనుభవంలోనికి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 2:17 తీస్తే ఒకసారి సహాయం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17. మీ విశ్వాస యాత్రలోను దాని సంబంధమైనటువంటి సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి, అమ్మా రైట్, ఎప్పుడంట? పానార్పణముగా నేను పోయబడుచు ఉన్నప్పటికీ కూడా ఆనందించి సంతోషిస్తున్నాను అంటున్నారు పౌలు మహనీయుడు. ఎందుకనో? మహారోదనముతో ఉండవలసిన సమయం కదా అది. కానీ మహాసంతోషం ఎందుకు కలిగిందంటే, ఆరోహణుడై వెళ్ళినటువంటి ప్రభు వైపు చూస్తూ ఉన్నారు గనుక లోకరీతిన మహా దుఃఖాన్ని మహా వేదనగా భావించేటువంటి స్థితిలో ఉండవలసినటువంటి స్థితిలో నుంచి మహా ఆనందముగా ఉండేటువంటి భాగ్యం. అందుకే దైవజనులు పాడారు, ఎందుకింత చింతనొందితివి
పొందేదవు వైద్యుడు లేనట్టు. అఫ్కోర్స్ అది స్వస్థతను కూర్చునేటువంటి సంగతి కావచ్చు. కనుక ఏ విషయములోనూ కూడా ఏమండి చింతపడనటువంటి స్థితి ఏంటండి, ఎప్పుడు ఏ విషయములో కూడా చింతపడినటువంటి స్థితిలో ఉండటమే భక్తిలో ఆరోహణ భాగ్యాన్నిలోనికి రావటం. అక్కడి నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము దగ్గర నుంచి మీరు చూస్తే ఎప్పుడు శిష్యులైనటువంటి వారు ఎక్కడా చింతపడినట్టు మనకు కనబడదు. అవునా? కనబడిందా? ఎక్కడ? ఎందుకని? ఆరోహణాన్ని చూశారు కదా. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? చింతపడినటువంటి వారుగా ఉన్నారు. రైట్. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణము సంఘము యొక్క ఆరోహణ భాగ్యాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అంటే ఆరోహణ భక్తిలోనికి వారిని తీసుకొని వచ్చారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక సరే, లూకాసు వార్త 24వ అధ్యాయములోను 53వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, ఎడతెగక దేవాలయమునకు వెళ్ళేటువంటి ఆరోహణ స్థితిలోనికి వచ్చారు. ఇటు చూడండి, నెలకొకసారి గుడికి వచ్చేవాళ్ళు ఒకరు, క్రిస్మస్ పండగకి మాత్రమే గుడికి వచ్చేవాళ్ళు ఒక వరుస. ఏంటండి? అవునా? నెలలో వారంలో ఎన్ని రోజులు ఆరాధన ఉంటే గురువారం సిద్ధపాటు కూడిక, గురువారం శుక్రవారం కొరకైన ప్రార్థన కూడిక, శుక్రవారం స్వస్థ కూడిక, శనివారం సిద్ధపాటు కూడిక, మంగళవారం ఏమండి విజ్ఞాపన కూడిక, సోమవారం స్వస్థ కూడిక. ఇలాగున ఈ అన్ని రకాల ప్రార్థనా కూడికల్లోనూ కూడా ప్రతిదినము వచ్చేటువంటి వారి వరుస మరి గొప్ప వరుస. అవునా కాదా? అంతేనా కాదండి? అర్థమవుతుందండి? అప్పటి వరకు శిష్యుల పరిస్థితి ఏంటి? దేవాలయమైనటువంటి ప్రభువుని విడిచి పారిపోయారు. మీరు తర్వాత చదువుకోండి సంగతి. లూకాసు వార్త 24 బహుశా ఒక మాట క్షమించండి, మత్తయి సువార్త 26:56లో ప్రభువును విడిచి పారిపోయినటువంటి వారు ఏ ఆరోహణ స్థితిలోనికి వచ్చారు? అమ్మాయి చూడండి, ఆదివారం మాత్రమే గుడికి వచ్చేవారులారా. భక్తిలో ఆరోహణ స్థితి ఏంటి? ప్రతిదినము దేవాలయమునకు వచ్చుట. చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2:46. రైట్, సరే వేగంగా వెళదాం. 6వదిగా లూకాసు వార్త 24:53లో ఎడతెగక దేవునిని స్తుతించుట అనేటువంటి ఆరోహణ స్థితిలోనికి ప్రభు ఏం చేశారంటే వారు నడిపించారు. ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఇసుకు లేకుండా, అన్ని సమయములోను ప్రభువుని స్తుతించేటువంటి కష్టకాలములోను నష్టకాలములోను, ఆరోగ్యమందును అనారోగ్యమందును, సౌఖ్యకాలమందు ఏమండి హింసకాలమందు, ప్రతి సమయములో కూడా ప్రభువుని స్తుతించేటువంటి అనుభవములోనికి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు అలాగు నడిపించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడేమో ప్రభువును సంశయించినటువంటి వారు లూకాసు వార్త 24:37లో భూతమాయ ఏంటి అని సంశయించారంట. ఆ సంశయించినటువంటి వారు ఒకప్పుడేమో ఏమండి ఏం జరుగుద్దో అన్నట్లుగా సంశయములో ఉన్నటువంటి వారు ఏం చేశారంట? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే ఏమండి ఎడతెగక దేవునిని స్తుతించేటువంటి వరుసలోనికి వచ్చారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. దీనికి చాలా అన్వయ రెఫరెన్స్లు ఉంటాయి, మీరు రాసుకోగలిగితే. లూకా 24:21, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనంలో నిత్యము కూడా ఆరోహణ అంతస్తులోనికి వచ్చినటువంటి ఆది క్రైస్తవ సంఘము ప్రభువును స్తుతిస్తానే ఉంది. అందుకే మన జనకులు మనకి నేర్పించారు, జరుగు కార్యములందు నీకే కీర్తి, జరగని పనులందును నీకే కీర్తి. ఇదే ఆరోహణ భక్తి. ప్రభు ఆరోహణములో ఏం చేశారమ్మా? ఆరోహణ అంతస్తులోనికి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. నడిచిన వారు ధన్యులని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒకటిగా 7వదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆయన వెళ్ళారు, ఉన్నారు, వస్తారు అనేటువంటి విశ్వాసములోనికి వారు నడిపించారు. ఇదే ఆత్మీయ జీవితంలో మరి ఒక ఆరోహణ అంతస్తు అని మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళారు, ఉన్నారు, ఇదిగో
త్వరగా వస్తున్నారు కనుక వస్తారు అనేటువంటి ఆ మెట్టులో ఉండటమే విశ్వాస జీవితంలో ఆరోహణ అనుభవం. 8వదిగా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో శిష్యుల వరుసలో ఉన్నటువంటి వారు గురువుల వరుసలోనికి వచ్చారు. ఏంటండి ఇది? ఇటు చూడండి, ఎప్పుడు శిష్యుల వరుసలో కాదు, అక్కడి నుంచి గురువుల వరుసలోనికి రావాలి. స్టెఫను గురించి అనురావు గారు అయ్యగారు చెప్తూ 7 విషయాలు చెప్పారు. మొదట సంఘ సభ్యుడయ్యాడంట, తర్వాత శిష్యుడయ్యాడంట, తర్వాత పరిచారకుడయ్యాడంట, తర్వాత ఆత్మను పొందినటువంటి వాడయ్యాడంట, తర్వాత బోధ చేసేటువంటి వాడయ్యాడంట. ఏమండి అన్ని 7 అధ్యాయంలో 6-7 అధ్యాయంలో ఉంటాయి. ఏమండి అలాగున తరువాత ప్రభు కొరకు నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. తరువాత హతసాక్షి అయ్యాడా? ఎల్కేజీలో జాయిన్ చేసిన వాళ్ళు ఏ కేజీలో ఉండాలి? 100 ఏళ్ళు వచ్చినా ఎల్కేజీలోనే ఉండాలా? అర్థమవుతుందండి? భక్తి జీవితంలో ఆరోహణ అంతస్తు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన వెళ్ళారు, ఆయన వస్తారు. ఏమండి ఆయన మాతో ఉన్నారు అనేటువంటి ఆరోహణ అంతస్తులు ఎప్పుడు ఉండాలి. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. ముందుకొస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, రోమాపత్రిక 8:18లో ఒకప్పుడు శ్రమను చూసి దాక్కున్నారు. ఎవరో? శిష్యులు. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? చులకనగా చూస్తున్నారంట శ్రమని. ఎవరో? ఆరోహణాన్ని చూసినటువంటి శిష్యులు శ్రమను చులకనగా ఎంచారంట. ఓ చింతేనా అనుకున్నారంట. ఏ శ్రమది? ప్రాణం తీసి అంత శ్రమ ఇంతేనా అని అనుకున్నారు. ఎందుకు ఇంతేనా అనుకున్నారు? ఏమో ఇది పరలోకం వెళ్లకుండా చేస్తుందేమో అనుకున్నాను కానీ పరలోకం తీసుకెళ్తుంది ఈ శ్రమ అనుకున్నారంట వాళ్ళు. అనండి ఒకసారి. అర్థమవుతుందండి? రైట్. స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే అందుకే అంటారు పౌలు గారు రోమా 8:18 ఎప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు మనం పొందబో మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు. బహుశా 14వ అధ్యాయంలో కూడా అపోస్తలులు ఈ మాట చెప్తున్నారు. ఏమండి ఈ లోకములో అనేకమైనటువంటి శ్రమలను మనం అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించవలనని మీరు ఎరగరా? ఎరుగుదురా ఎరగరా? మరి ఎందుకు సుఖం కోసం చూస్తున్నారు? రైట్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏమండి తమ కొరకు జీవించేటువంటి వారు క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు అనేటువంటి ఆరోహణ అంతస్తులోనికి వచ్చారు ప్రభు ఆరోహణాన్ని బట్టి. రైట్. 11వదిగా అపొస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 60వ వచనములో తమ కొరకు తాము నశించిపోతున్నామయ్యా మమ్మల్ని రక్షించు అనేటువంటి స్థితిలో ఒకప్పుడు ఉన్నవాళ్ళు ప్రభు ఆరోహణాన్ని చూసిన తర్వాత ఏం చేశారు? శత్రువుల కొరకు ప్రార్థించేటువంటి అనుభవంలోనికి వచ్చారు. హింసించే వారి కొరకు ప్రార్థించేటువంటి అనుభవంలోకి వచ్చారు. ఇది ఆరోహణ అంతస్తు. ఏంటండి? ఏంటి ఆరోహణ అంతస్తు? రైట్. గాడ్ బ్లెస్ యూ. కనుక స్నేహితులారు చివరిగా అపొస్తలుల కార్యముల గ్రంథము క్షమించండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో శరీరముతో ఉండగానే పరలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి భాగ్యములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడో చచ్చిపోయి పరలోకం వెళ్ళటం కాదు, శరీరముతో ఉండగానే శరీరాన్ని కాసేపు ఇక్కడ ఉండు, నేను అక్కడ దాకా వెళ్ళొత్తా అని ఏం చేశారట పౌలు గారు? ఎక్కి వెళ్ళి చూసి వచ్చారంట. మన జనకులైతే కనురెప్ప మూసి తెరిసే సమయానికి పరలోకం వెళ్ళి భూలోకం వచ్చి వెళ్ళామండి. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? ఇదే ఆరోహణ అంతస్తు. మేము కూడా ఇల్లు వస్తున్నామండి. మీరు ప్రసంగం మొదలు పెట్టాక ఈ పాటికి ఇంటికి ఎన్నిసార్లు ఇల్లు వచ్చామో మీకు ఇది తెలుసా అసలు? అక్కడ అర్థమవుతుందా? స్నేహితులారా గమనించండి. ఆత్మీయ జీవితంలో ఈ ఆరోహణ అంతస్తును ప్రభు తన ఆరోహణ సమయంలో అనుగ్రహించారు. కనుకనే ఆరోహణాన్ని ఏమండి ఆరోహణమయ్యేంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? అట్టి ధన్యత
దేవుడు మనలకు దయచేయునుగాక.